नमः। चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये शान्तं शुचिस्मितं देवं निस्सीममहिमान्वितं कवचं शिष्यगणस्य भिषजं भवरोगिणाम् आत्मज्ञानप्रदातारमवाङ्मानसगोचरं सद्यसिद्धिकरं गुरुं नमामि स्वात्मनायकम्। శ్రీ డిఏఎల్ఎన్ మూర్తి గారి స్మారక పురస్కార ప్రదానోత్సవ సభలో భాగంగా ఒక అద్భుతమైన అంశాన్ని మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నో ప్రాబ్లం కార్యకర్తలకి వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సౌందర్య లహరి సౌందర్యము ఇది నాకు ఇచ్చినటువంటి అంశం. 2 కాళ్ళకి తాడు కట్టి 100 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తాలోయ్ అన్నట్టుంటుంది అరగంట టైం ఇస్తే. ఉన్నవి 100 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకానికే బహుశా గంట పట్టే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కనుక యథాశక్తి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకటి మాత్రం ఖాయం, నిత్యము చూసే కోణంలో మాత్రం మనం ఇవాళ సౌందర్యలహరిని చూడము. ఈ సౌందర్యలహరిలోకి అడుగు పెట్టడానికి ముందు కొంత తాత్వికమైన విషయాల్ని ముందు ప్రస్తావించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దార్శనికులు అంటారు కదండి, ఫలానా సాంఖ్య దర్శనము ఆ దర్శనం. ఈ దార్శనికులు 6 అంశాల మీద ఎప్పుడూ పరిశోధన జరుగుతుంది, వాళ్ళ చింతన జరుగుతుంది. ఏమిటది? జీవుడు ఎవడు, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు ఎవడు, ఈ జీవుడికి జగత్తుకి ఈశ్వరుడికి ఉన్న బంధం ఏమిటి, ఆ బంధం తప్పించుకుని మోక్షం ఏమిటి, ఇది సాధించే ఉపాయం ఏమిటి, ఈ 6 అంశాల మీదే చర్చ జరుగుతూ ఉంటుంది. ఇందులో జగత్ సత్యం అనుకుని, జగత్ మిథ్య అనుకుని, జగత్తు వేరు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అనుకుని అనే సైద్ధాంతికపరమైన చిన్న మార్పులే తప్ప అందరికీ పరమ ప్రమాణమైనది వేదమే. ఇందులో ఎటువంటి సంశయం మనం పెట్టుకోక్కర్లే. అయితే అద్వైత సిద్ధాంతాన్ని పునఃస్థాపన చేసినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. వారి జీవితకాలం 32 సంవత్సరాలు అని చెబుతారు. కనుక అది ఇది అనవసరమైన విషయాలు చెప్పేందుకు ఆయనకి టైం లేదు. ఆయన ఒక పరమ తాత్పర్యంతో వచ్చారు అవతారంలో. అయితే ఈ అద్వైత సిద్ధాంతం ఏం చెబుతోంది అది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చైతన్యము, సర్వవ్యాపకమైన చైతన్యము ఉన్నది. అది తనకు తాను మరల సృష్టి చేయాలనే సంకల్పముతో తనదే అయినటువంటి మాయతో కలిసి సృష్టిని చేసింది. ఇది తాత్పర్యం. పరమ తాత్పర్యంగా ఈ లైన్ పెట్టుకుందాం, అంతే, ఇంకేం అక్కర్లే. అంటే ఏమైంది? పరమ చైతన్యం ఒకటి ఉన్నది, దానితో కలిసి ఉన్నట్టు విడిపోకుండా కలిసి, అది ఎంత అనాదో ఇది అంతే అనాది. అలాంటి ఆ చైతన్యము కలిసి ఉన్నటువంటిది సంకల్పము ద్వారా మొట్టమొదటిగా 3 తత్వాలు పుట్టాయి. పరమ చైతన్యం యొక్క ఇదేమిటి? నిర్గుణము, నిరంజనము, ఏ ఒంటికి అంటుకోదు. ఏమండి? నిర్గుణము, గుణత్రయాలు లేవు. ఎటువంటి అవసరం? ఏకం, ఒకటే. ఈ చైతన్యము నుంచి మొట్టమొదటిగా పుట్టినది ప్రపంచంగా చెప్పదలుచుకుంటే కారణ ప్రపంచము, వ్యష్టిగా చెప్పదలుచుకుంటే కారణ శరీరము. రెండిట్లో ఉన్న తత్వం ఒకటే. మళ్ళీ ఈ రెండిట్లో ఏ తేడా లేదు. అయితే ఆ కారణ శరీర స్థితిలో ఏమున్నాయ్యా అంటే ఎటువంటి కల్తీ లేనటువంటి సూక్ష్మ తన్మాత్రలు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, భూమి, జలము, భూమి, ఈ పంచతత్వాలు అక్కడున్నాయి. దాని నుంచి
పూరాకృత సంస్కార విశేషము చేత సూక్ష్మ శరీరాలు ఏర్పడ్డాయి, సూక్ష్మ ప్రపంచము ఏర్పడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 17 తత్వాలు ఉత్పన్నమైనవి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు బుద్ధి. ఈ రెండు. మనసు బుద్ధిలోనే అహంకారము చిత్తము అంతర్భవించి ఉంటాయని పెద్దలు చెప్పారు. ఇవి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, సరే ఇది ఇక్కడ ఒక పక్కకి పెడదాం. ఇది సృష్టిక్రమం. దీని నుంచి పుట్టినది స్థూల శరీరము లేక స్థూల ప్రపంచము అంటే జగత్తు. జగత్తులో చైతన్యం ఎక్కడుందండి? ఎక్కడ లేదు కదా, అవి జడము కదా. అంటే ఒక బండరాయి మీద ఎండ పడితే రిఫ్లెక్షన్ రాదు, ఒక అద్దం మీద పడితే రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు బండరాయి మీద సూర్యబింబం పడలేదనా? కనుక అక్కడ మీకు రిఫ్లెక్షన్ కనపడనంత మాత్రాన పడలేదు అనకూడదు. అలాగే ఆ జడమునందు చైతన్యము లేదు అని కూడా అనకూడదు. కనుక అన్నీ చైతన్యమే. ఆ చైతన్యమే ఇక్కడ ట్రాన్స్లేట్. ఇక్కడ మనం మనసులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అన్ని స్థాయిల్లో కూడా పరమ చైతన్యము మాయ రెండూ కలిసే ఉన్నాయి. మాయకి గుణములు ఉన్నాయి, ఆ గుణముల ద్వారా మిగతావన్నీ జరుగుతున్నాయి. చైతన్యానికి ఎటువంటి ఇది లేదు. కనుక ఇప్పుడు మాయ లేకపోతే, మాయని తొలగిస్తే పరమ చైతన్యం ఏమన్నా చేస్తుందా? ఏమీ చేయదు. అంత సర్వవ్యాపకమైనది, అది చిన్మయమైనటువంటిది. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇదే మనకి ముఖ్యమైన విషయం. ఇక ఇప్పుడు మనం చదువుకోబోయేది ఏమిటయ్యా అంటే సౌందర్య లహరి అన్నారు. ఇది ఒక స్తోత్రం. స్తోత్రములో కవిత్వం ఉంటుంది, కానీ కేవల కవిత్వం చెబితే ఆయన శంకరుడు కాదు. ఆయన తత్వం చెబుతాడు, కానీ కవితాత్మకంగా చెబుతారు. కనుక కవితాత్మకంగా చెప్పే లక్షణంలో కావలసిన కావ్య సౌందర్యాన్ని పక్కకు పెడితే తాత్విక ఆనందం ఏమున్నది అని పరిశీలించడం ప్రారంభం చేయాలి. ఇక ఒక శబ్దం ఉంది, శబ్దానికి ఒక శక్తి ఉంది, శబ్దంతో పాటు అర్థం ఉంది, అర్థానికి మరొక శక్తి ఉంది. ఈ రెండు దాటి మూడవది ఉంది వ్యంగ్యం, లేకపోతే ధ్వని అంటాం. ఆ శక్తి ఉన్నది, అది మనం పట్టుకోవాలి. ఆ ధ్వనిని పట్టుకోవటం ప్రధానం. ఇక శంకరులు ఏమేమి రాశారు అంటే భాష్య గ్రంథాలు రాశారు. భాష్య గ్రంథాల్లో ఏముంది అంటే, ఆ పరమ చైతన్యమును తెలుసుకోవటానికి వేదములు వేదాంగములులో చెప్పబడినటువంటిది, అలాగే ఉపనిషత్సారమైనటువంటి అంశాలన్నీ కూడా అక్కడున్నాయి. వాటికి ఆయన గ్రంథము రాశారు. అక్కడ సాధించేది ఏమిటయ్యా అంటే, జ్ఞాన మార్గము ద్వారా తనని తాను తెలుసుకొనుట. భగవద్గీతలో కృష్ణుడు 2 భావాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకటి జ్ఞాన మార్గం, రెండోది యోగ మార్గం అన్నాడు. యోగ మార్గము ముక్తిని ప్రసాదించదు, కానీ ముక్తిని సాధించటానికి కావలసిన వనరుని చేకూర్చేది యోగ మార్గం. కనుక చిత్తశుద్ధిని ఎప్పుడైతే నిష్కల్మషముగా ఎటువంటి కోరిక లేకుండా చేస్తే కలిగే ఫలితాంశము, కర్మకి ఫలితాంశం ఏమిటంటే అంతఃకరణ శుద్ధి. తద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇది తాత్పర్యం, మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవి భాష్య గ్రంథాల్లో ఉన్నాయి. అందరికీ అన్నీ అర్థం కావాలంటే కష్టం కదా. అందుకని ఏం చేశారు? ప్రకరణ గ్రంథాలు రాశారు. ఈ ప్రకరణ గ్రంథాల్లో కూడా ఆ తత్వాన్ని అంటే నిర్గుణోపాసనకి కావలసినటువంటి సామగ్రిని భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు అందించాయి. అందరికీ నిర్గుణోపాసనలో స్థాయి వస్తుందా? నాకైతే రాలే. కనుక సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకి వెళ్ళాలి. ఈ కావలసిన తత్వాలన్నీ కూడాను తన స్తోత్ర సాహిత్యంలో చెప్పారు భగవత్పాదుల వారు. ఇది మనం ముందుగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ స్తోత్రంలో ఏముంటాయి? ఛందస్సుకు సరిపడే పదాలని ఏరి కూర్చి అనంతకృష్ణ పద్యం రాసినట్టు ఉండదు. అందులో మంత్రం ఉంటుంది, అందులో తాను తరించటానికి కావలసినటువంటి శబ్దశక్తి ఉంటుంది, మంత్రశక్తి ఉంటుంది, దైవీ శక్తి ఉంటుంది, తాత్వికమైన అంశాలు ఉంటాయి, ఉపాసనకు కావలసిన విషయాలు కూడా ఉంటాయి. ఇది స్తోత్ర సాహిత్యంలో ప్రధానంగా ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సౌందర్య లహరి అనేటటువంటి దానిలో ఎవరి గురించి చెప్పారు అని ఒక ప్రశ్న వేసుకోవాలి.
దీనికి ఒక చిన్న కథ చెబుతారండి. శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళారు. అక్కడ ఏమన్నా అమ్మవారు పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకం పట్టుకొస్తే నంది ఆపాడు. నంది ఆపిన వెంటనే ఏంటని చూశారు. లటక్కమంది సగం చింపు అవతల పారేసి ఇది పట్టుకుపో చాలన్నాడు. అంచేత 49 శ్లోకాల వరకు కూడాను పరమాత్మ ఇచ్చినవి. 49 తర్వాత అంటే 50 నుంచి మిగతా 100 కూడాను భగవత్పాదుల వారు అమ్మవారిని స్మరించి తాను రచించినట్లుగా కథనం ఉంది. ఇది ఒక కథ. అది నిజమాబద్ధం మీరు చూడలే, నేను చూడలే. కానీ విషయాన్ని గమనించినట్లయితే ఈ మొదటి 49 శ్లోకాలలో పరమాత్మ చైతన్య విశేషాన్ని మాత్రమే చెప్పారు. మిగతా 50 నుంచి 100 వరకు ఉపాసనాకాండ చెప్పారు. అంటే ఏంటి? జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి కావలసిన వనరులను చేకూర్చునే విధానాలన్నీ కూడా ఆ శ్లోకాల్లో చెప్పబడ్డాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఇప్పుడు ఈ పేరు ఏమిటండి? అసలు సౌందర్యలహరి మొత్తం చదవక్కర్లే. ఆ సౌందర్యలహరి అర్థం చేసుకుంటే వచ్చేసినట్టే మొత్తం. అది శంకరుల యొక్క గొప్పదనం. ఎట్లా అంటే సౌందర్యం అంటే ఏంటండి? పుల్లింగంలో చెప్పాలనుకోండి సుందరస్య భావం సౌందర్యం. స్త్రీలింగంలో చెప్పాలనుకోండి సుందర్యాహ భావం సౌందర్యం. అంటే స్త్రీలింగమైనా పుంలింగమైనా దాని భావం ఏమిటి? సౌందర్యం. పరమాత్మ స్త్రీయా పురుషుడా? కాదు. ఈ రెండూ తెలియదు మనకి. కనుక సౌందర్యం అన్నది అది స్త్రీ అయితే స్త్రీకి అన్వయిస్తుంది, పురుషుడైతే పురుషుడికి అన్వయిస్తుంది. అది సౌందర్యం. ఇక సుందర శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఈ సుందర శబ్దం మీకు ఇంకెక్కడ తగిలింది అని ఆలోచిస్తే త్రిపుర సుందరి అంటే అమ్మవారి గురించి చెప్పినట్టుగా. కనుక ఆ సుందరి యొక్క తాత్పర్యాన్ని చెబుతున్నట్లుగా ఉపాసనాపరముగా సగుణముగా చెబుతూ తాను చెప్పింది మళ్ళీ తత్వమే. ఇది వారు చేసినట్టు. ఇక లహరి అని ఉంది. సౌందర్యం దాకా అయిపోయింది. ఇక లహరిని చెప్పుకుందాం కాసేపు. లహరి అంటే ఏం చేస్తుందండి? తరంగాలు, నీళ్ళ మీద అలలు. ఎప్పుడు ఆగుతాయి సముద్రం దగ్గర అలలు? అసలు ఆగటం ఎవరైనా చూసారా? సాయంత్రం 6 o'clock అయిపోయింది కనుక ఇవాళకి ఆపుదాం, రేపు పొద్దున మళ్ళీ జనాలు వచ్చినాడు, అలా ఏం లేదు. మనం ఉన్నా లేకపోయినా కనుక అమ్మవారి చింతన మనలో అలా తరంగాలలాగా అనుచానంగా ఆగకుండా కదులుతూనే ఉండాలి అని చెప్పేది లహరి. ఇది లహరి యొక్క లక్షణం. ఇది ఒక తత్వం, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది ఎట్లా అంటే చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ జిహ్వ చాపల్యంతో చెప్పాలి. పెరుగులో ఆవకాయ ముక్క నలుచుకున్న తర్వాత డొప్ప ఎవడూ పరేడు చీకుతూనే ఉంటాడు దాన్ని. ఆ నవ్వుతూనే ఉంటే ఆ రుచి పోదు. అలా ఇది ఎంతసేపు చింతన చేస్తే అంత కొత్త అర్థాలు కనపడుతూనే ఉంటాయి. ఈ లహరి అయిపోయింది అంటే నిరంతరము. ఎప్పటిదాకా వస్తాయండి? అసంఖ్యాకము. ఆగటం అన్నది ఉండదు. అంటే పౌనఃపుణ్యం అన్నమాట. అంచేత ఏ అలకాలే కొత్తది, నిత్య నూతనము, సర్వవ్యాపకము. ఇది లక్షణం లహరి శబ్దానికి. ఇది పక్కకి పెడితే ఇందులో అమ్మవారి తత్వాన్ని చెప్పారు అని అన్నారు కాబట్టి అక్కర్లేదు సార్, అమ్మవారి సత్తత్వం చెప్పారన్నారు కాబట్టి ఆవిడకి సుందరి అని కదా పేరు చెప్పుకున్నాం. దాని ముందు ఇంకో మాట ఉందండి, త్రిపుర సుందరి. త్రిపురములేవి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. దాని పై స్థితి తురీయావస్థ అని ఉంది. ఈ త్రిపురముల పైనది ఆ త్రిపుర సుందరి. ఈ త్రిపుర సుందరిని ధ్యానించటానికి మంత్రశాస్త్రములో పంచదశి అని ఒక మంత్రం ఉంది. నేను ఆ మంత్రం చదవకూడదు. సరే, ఆ మంత్రము తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 3 భాగాలుగా ఉంటుంది అది. త్రిపురములు అవి మళ్ళీ ఈ 3 భాగాల్లో చివరి అక్షరము అంటే క్షరము కానిది లహ్రీం అని. లహ్రీం అన్నది పదం. ఆ లహ్రీముని తీసుకొచ్చి కొంచెం వ్యత్యస్తం చేసి లహరీం అన్నారు. కనుక 3 కూటాలలో ఉన్నటువంటి సామాన్యమైన అంశ ఏదైతే ఉందో విశేషాంశ కూటాన్ని పక్కకి పెట్టి సామాన్యాంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ నామంలో పెట్టారు. ఇది స్మరించినంతసేపు మంత్రజపం చేసినట్ట చేయనట్ట సాధకుడు, వాడికి తెలిసినా తెలియకపోయినా మంత్రజప ఫలితం వస్తుంది. ఇది ఒక తత్వము.
ఈ తత్వాన్ని మనం మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే ముందు ఏమంటారండి అంటే, ఏమండి ఇది అమ్మవారి మీద అంటే శివుడు పార్వతి మీద చెప్పబడిన స్తోత్రము అని అందరి యొక్క అభిప్రాయం. ఇందులో డౌట్ ఏం లేదు కదండి. కాదు అని నేను ఇప్పుడే చెప్తాను మీకు. ఇది శివుడు పార్వతి మీద చెప్పిన స్తోత్రం కాదు. ఒక బ్రేక్ ఇస్తే ఇక్కడ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే పరమ చైతన్యము మాయతో కలిసి వచ్చిన మొట్టమొదటి కారణ ప్రపంచ కారణ దేహ సృష్టికి 3 శక్తుల్ని నిర్వహించారు. ఒకటి ఉత్పత్తి శక్తి, ఏమండి, తర్వాత స్థితికారక శక్తి, తర్వాత లయకారక శక్తి. ఈ ఉత్పత్తి స్థితి లయము ఈ 3 అంశాలని 3 అధిపతులని నిర్ణయం చేశారు. వారికే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని పేరు పెట్టారు. ఇదే కదండి. ఇందులో ఏం డౌట్ లేదు కదా మనకి. రైట్, ఇది డౌట్ లేకపోతే మొత్తం అంతా ఈజీ అయిపోయినట్టే. 2 రెళ్ళు 4 అని తెలిస్తే మిగతా అంత లెక్కలు వచ్చినట్టే మనకి. అయితే ఇప్పుడు మొదటి శ్లోకాన్ని చదువుతా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది శ్లోకం. వెనక నుంచి వద్దాం. కథం అకృత పుణ్య ప్రభవతి. ఎప్పుడైతే పుణ్యము అంటారో అప్పుడు పాపము కూడా దాని పక్కన చెప్పుకు తీరాలి. దీన్ని ఉపలక్షణము అంటారు. కనుక ఎవడికైతే పుణ్యపాపములు నిశ్శేషముగా జరిగిపోతాయో వాడికి దీని మీద అర్హత వస్తుంది. ఇంతకీ శివశక్త్యాయుక్త అంటే చూడంగానే ఇది కవిత్వం అండి. చూడంగానే చూసావా అమ్మవారిని మెచ్చుకోవడానికి అయ్యవారిని ఎంత కించపరిచాడో స్వామి అన్నట్టు పైకి ఛాయ. కానీ పరమాత్మ చైతన్యము నిర్గుణము, నిరంజనము, నిర్లేపము, ఏకం. ఇక దాంతో కదలిక ఉంటుందా? సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే సర్వము అంటే ఎక్కడ లేదని. అలాంటి చైతన్యము మాయతో కలిస్తేనే సృష్టి స్థితి లయలు ప్రారంభమవుతాయి. వీటి 3కి అధిపతులు ఎవరండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. హరిహర విరించి, హరిహర విరించి. ఇప్పుడు హరుడు ఉన్నాడు లేదు ఈ లిస్టులో. హరుడు ఉన్నాడు. మరి ఆ శివుడు ఎవరు? ఇప్పుడు శివుడు ఆయన పార్వతీదేవి అమ్మవారు అయితే మరి ఇక్కడ హరుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇక్కడ హరుడు ఉన్నాడంటే ఆ శివుడు వేరే. ఎవరా శివుడు అంటే ఈ కారణ ప్రపంచము కారణదేహము నిర్మాణమునకు లో చేసినటువంటి శివ విష్ణు బ్రహ్మల యొక్క రోల్ ప్లేన పైన ఉన్న స్థితి అది పరమాత్మ చైతన్యం. ఇక్కడ శివశబ్దంతో పరమాత్మ చైతన్యాన్ని చెప్పారే కానీ 3 కళ్ళ శివుడిని చెప్పలేదు. ఇక ఆయన మాయతో కలవకపోతే సర్వవ్యాపకము అంతా ఒకటే. కనుక యది శివ శక్త్యాయుక్తో యది నభవతి శక్త ప్రభవితం. కనుక కలిస్తేనే అంటే మాయతో కలిస్తేనే ఆయన సంకల్పం చేసుకున్నాడు. తన మాయతో తన యొక్క స్వకీయమైన మాయతో తనే అంత చైతన్యముతో సగుణాత్మకమైనటువంటిది ఆ మాయ ద్వారా సృష్టి జరిగింది. అది జరిగిపోతే ఆయన కదలడు. కనుక శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేతి ఏవం నా కుశల స్పందితం. అని కదలటానికి కుశలం లేదు, ఏమీ లేదు. అక్కడ కదలటానికి ఏముంది అక్కడ? ఇది శక్తి తత్వాన్ని ఇక్కడ చెప్పింది ఏమిటంటే అమ్మవారి స్తోత్రం చేయలేదు, పరమాత్మ చైతన్యాన్ని మనకి పరిచయం చేశారు మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు. ఇక ఎవడికి అదృష్టం పడుతుంది? ప్రణంతుం స్తోతుం వా అంటే అకృత పుణ్య కథం ప్రభవతి. అకృత పుణ్య అంటే ఎవడైతే నిష్కామ కర్మ చేసి తాను అంతఃకరణ శుద్ధిని పొందుతాడో వాడికి మాత్రమే ఈ స్థితి అర్థమవుతుందయ్యా, లేకపోతే అర్థం కాదు. అంటే అద్వైత సిద్ధాంతాన్ని మొత్తాన్ని మొదటి శ్లోకంలోనే మనకి పరిచయం చేశారు భగవత్పాదుల వారు. ఇది కన్ఫర్మేషన్ కావాలిగా మళ్ళీ.
అంచేత నేనిచ్చిన పవర్, ఇప్పుడు ఎవరిచ్చారు పవర్? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఈ సృష్టి స్థితి లయాలు చేయటానికి ఇచ్చింది పరమాత్మ చైతన్యమే. ఆ మాట చెప్పాలిగా. తనీయాంశం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరజయతి లోకాన్ అవికలన్. ఎటువంటి దోషాలు లేకుండా చేస్తున్నట్టు ఆయన. సో బ్రహ్మగారు అయిపోయారు. దీన్ని రక్షించాలి. వహచ్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరస. పోషించడం అంత తేలిక కాదండి. అందుకని కథమపి ఎలాగో అలా నానా తంటాలు పడి పోషిస్తున్నాడయ్యా విష్ణుమూర్తి. నీ పాద రేణువు తీసుకుని హరస్ సంక్షుధ్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. ఈ ముగ్గురు యొక్క రోల్ ప్లేలు నీవు ఇచ్చిన శక్తి. అంటే ఇప్పుడు పరమాత్మ చైతన్యము మాయతో కలిసిన, అంటే దీనికి ఇన్నిసార్లు చెప్పుకోకుండా టెక్నికల్ టర్మ్ చెప్పేసుకుందాం. ఏమిటంటే నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అని, అంతే అయిపోయింది. కనుక ఇది కన్ఫర్మ్ చేశారు. ఇది చేసిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు సాధకుడికి వస్తాయి? అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి. అంటే ఎవడైతే అజ్ఞానములో ఉన్నాడో వాళ్ళ లోపల ఉన్న చైతన్యం ఎలాంటిదయ్యా? అంతస్థిమిరమును మెరుపు చేస్తున్నాడు అక్కడ, ఆ మిహిర ద్వీపనగరి. అలాంటి పోగొట్టే సూర్యుడి యొక్క శక్తి, అంటే ఆ తేజస్సు. అంటే నువ్వు ఉన్నావు అంటే నా చైతన్యం నీలో ఉంది కాబట్టే నేనైనా, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ చైతన్యం యొక్క రూపం ఏంటండి? ఈ చైతన్యం యొక్క రూపం ఏమిటి అంటే రూపము లేదు, నామము లేదు, ఆకారం లేదు. కనుక మిగతా వాళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనంతకృష్ణ, మీరు నేను సారు గురువుగారు అందరికీ మన కాళ్ళు చేతులు ముక్కు మూతి అన్నీ ఉన్నాయి. మనకి వికారాలు ఉన్నాయి, వాళ్ళకి అవేం లేవు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? బ్రహ్మగారు కనుక హెల్ప్ నీకేమైనా చేయాలంటే ఆశీర్వచనం ఇస్తాడు. అమ్మవారు చేయాలంటే ఏదో చేయి చూపిస్తుంది. ఏ కాలు ముక్కు చెవు ఏ విశేషాలు లేని నిర్విశేషమైన పరమ చైతన్యం ఏం చూపిస్తుంది? ఏమీ చూపించదు. కానీ అనుగ్రహిస్తుందా? అనుగ్రహిస్తుందా? అనుగ్రహిస్తుంది. త్వదన్యః పాణిభ్యామభయ వరదో దైవతగణ త్వమేక నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. ఇక్కడ వరకు ఒక పార్ట్ అయింది, తర్వాత చూద్దాం. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇంతకీ కనుక నిర్గుణ చైతన్యములకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి ముద్రలు చూపించే అవకాశం లేదు. సరే, ఇంతకీ ఇవిడ ఏం చేస్తుందయ్యా? పరమ చైతన్యం మనకి ఏమి ఇస్తుందండి? మోక్షమే కదా ఇవ్వాలి. ఇవ్వాల్సింది మోక్షమే. ఆ మాట చెప్పాడు శంకరుడు, చెప్పాడు కదండి. ఇప్పుడే ఏం చెప్పాడయ్యా? భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. అది నువ్వేం కోరుతావు? నాకు డబ్బు కావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి మంచి ఇవేగా మనం కోరేది. ఈ వాంఛల కన్నా అధికమైనది ఏమిటిస్తుంది? భయాత్ త్రాతుం, భయము నుంచి దాటించేది. భయం అంటే డెఫినిషన్ ఆఫ్ టెక్నికల్ డెఫినిషన్ ఏమిటి? ద్వితీయా వై భయం భవతి. రెండవది ఉంటే భయము. భయాత్రాతుం అంటే ఇప్పుడు ఎన్ని లేకుండా చేస్తుంది? రెండోది లేకుండా చేస్తుంది. అంటే చైతన్యంలో మనం కలిసినట్ట కలవనట్ట? మోక్షం ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇప్పుడు అమ్మవారు నమ్ముకుంటే ఇచ్చింది ఏమిటి? మోక్షము. ఎవరివ్వగలరు? ఆ చైతన్యం మాత్రమే అది అనుగ్రహిత. అదే చెప్పాడు అక్కడ. కానీ కవిత్వ పరంగా చూస్తే మాత్రం చాలా విశేషంగా ఉంది. అంటే భగవంతుడికున్న శక్తి ఏమిటి అంటే కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. ఇలా చేయొచ్చు, వేరేలా చేయొచ్చు, ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మన టాలెంట్ గురించి చెప్పుకుంటున్నామండి ఇక్కడ. మనం అంటే నేను, మీ అందరు కాదు, నేను. ఈ శ్లోకాన్ని ఒక్కసారి చూడండి. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంత మలయ మరుదాయోధనరథ తథాపి
ఏకం హిమగిరుసుతే కామపి కృపాం అపాంగా తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క క్వాలిఫికేషన్ చూద్దాం. ధను పౌష్పం. ధనస్సు అంటే ఎట్లా ఉండాలండి? దృఢంగా ఉండాలి, వంచితే వంగేలా ఉండాలి. చెరుగ్గడ ఎట్లా ఉంటుందండి? వంచగానే టాప్పని ఇరుగుతుంది. క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా? నాట్ క్వాలిఫైడ్, తీసేయండి. మౌర్వి మధుకరమయ్యి. అల్లెతాడు పట్టుకు లాగితే చెవుదాకా ఆకర్ణాంతం లాగాలుగా. ఈ ఒకదానికొకటి తగులుకొని తుమ్మెదలు దీనికి ఉన్నటువంటి అల్లెతాడు. ఫిట్టా అన్ఫిట్టా? అన్ఫిట్. పంచవిశిఖా. ఈ ప్రపంచానంతా జయించడానికి వాడుకున్న 5 బాణాలట. ఈ 5 బాణాలు ఏమిటయ్యా అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు. ఈ పంచ తన్మాత్రలే పంచసాయకములు. సరే, ఈ 5 బాణాలతో ఎవరినైనా కొట్టగలమా? ప్రపంచాన్ని కొట్టగలమా? కొట్టలేము. సరే పోని ప్రపంచాన్ని కాదండి, ఎవడో ఒకడైనా కొట్టగలుగుతాంగా అంటే బాణం ఏం చేయాలి? శిలీముఖం వెళ్ళి గుచ్చుకోవాలి, అవతల వాడికి నొప్పిని కలిగించాలి. ఇది వాడి తగలగానే ఇది మాడిపోయి పడిపోతుంది. బాణానికి ఉండాల్సిన లక్షణాలు లేవు మన దగ్గర. తర్వాత వీడి సలహా చెప్పేవాడు ఏడాదిలో 2 నెలలు ఉండే వసంతుడు. వసంత సామంత. పోని ప్రపంచం అంతా తిరగాలి వీడు. జయించింది ప్రపంచాన్ని కదా. ఏముందిరా వీడి దగ్గర రథం అంటే మలయ మరుతు ఆయోధన రథ. హిమాలయ పర్వతాల సానువులో ఉండే ఆ మలయ మారుతో వీడికి రథంట. ఎక్కడేసిపోతాడు అవన్నీ? అది అన్ఫిట్టే కదా, తీసేయండి. తథాపి అయినప్పటికీ, ఈవెన్ అదర్వైజ్ అనమాట, సర్వం హిమగిరిసుతే ఎందుకు ఇస్తుందిట? కామపి కృపాం. ఈవిడ మోక్షం ఇవ్వదలుచుకుంటే మన అర్హత మన సాధన కాదు, ఆవిడ కారుణ్యము. మీరు ఈ కారుణ్య శబ్దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మహానుభావుడు మన అనుగ్రహించిన కారుణ్యం వల్లనే జరుగుతుంది. మీరు భగవద్గీత తీయండి, భాగవతం తీయండి, ఇంకో గ్రంథం తీయండి, పరమాత్మ కానీ గురువు కానీ అనుగ్రహించిన శబ్దము దగ్గర పక్కన కరుణయ లేకపోతే ఉండదు. ఇది కారుణ్యం అనుకున్న గొప్ప. అలాంటి కారుణ్యం వల్ల ఏదో ఒక కారణం చేత అపాంగా తేలబ్దు అన్ని క్రీగంటి చూపు వల్ల ఈ వీడున్నాడే మన్మధుడు, శంకర భగవత్పాదుల వారి యొక్క సాహిత్య విశేషం చూడండి. మన్మధుడిని అనేక రకాలుగా పిలవచ్చు. మన్మధుడు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. అనంగ. వాడు కొట్లాడటానికి ఇవన్నీ బాణం వేయాలన్నా, పట్టుకోవాలన్నా, రథం ఎక్కాలన్నా వీడికి ఒక శరీరం ఉండాలిగా. వీడికి శరీరమే లేని సన్నాసి. ఏది పనికొచ్చే అంశం ఇక్కడ ఉన్నది? ఏది పనికిరాని సన్నాసిని నేను అని నమస్కారం పెట్టుకున్నాను నేను. అప్పుడు ఏం చేసింట? ఆ చూపుతో ఆ కారుణ్యంతో నన్ను ఉద్ధరించిందిట. అంటే కర్తుం అకర్తుం అన్యథా కర్తుం శక్తః పరమాత్మ ఏక ఏవా. ఇక ఈ చైతన్యం ఎక్కడుంది అంటే పరమ చైతన్యము మాయ. దాని కిందకి వచ్చిన తర్వాత ఏమొచ్చాయి అన్నాము? 5 పంచ తన్మాత్ర, సూక్ష్మ తన్మాత్రలు అంటారు వాటిని. అంటే ప్యూర్ ఆకాశము, ప్యూర్ వాయువు, అట్లా. ఈ 5టికి పైన ఉన్నట్టే కదా మరి పరమాత్మ చైతన్యం. దాని నుంచి వచ్చినవి కాబట్టి పరమాత్మ చైతన్యం పైనే ఉండాలి. ఇప్పుడు లిస్టు చూడండి. మహీ మూలాధారే పృథివీ, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, అద్భి పృథివీ, పృథివీ ఓషధి. కనుక పృథివీ ఇప్పుడు రివర్స్లో వెళ్ళాలిగా పైకి. కనుక కింద ఉన్నది ఏంటి? పృథివీ. మహీ మూలాధారే, దానిపైన ఉన్నది ఏంటి? జలం. కామపి మణిపూరి, దానిపైన ఉన్నది ఏంటి? అగ్ని. హుతవహం స్థితం స్వాధిష్టానే, దానిపైన ఉన్నది ఏంటి? వాయువు. హృది మరుతం. ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే. ఇది దాడితే ఉన్న సకలమపి భిత్వా, అంటే ఈ కారణ శరీరము, కారణ ప్రపంచాన్ని తప్పించుకుని పైకి చూస్తే కులపదం సహస్రారే పద్మే సహ రహసి పత్య విహరసే. అంటే పరమ చైతన్యము, పరమ మాయ కలిసి అక్కడ ఉన్నాయ్యా. వీటన్నిటి దాటితే ఇదేనా ఆయన చెప్పింది? అమ్మవారిని పూజ చేస్తున్నాడా? ఇది భగవత్పాదుల వారి యొక్క మాట. అయిన తర్వాత ఇక ఉపాసనా కాండ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఉపాసనలో యోగశక్తి ఉంది, మంత్రం ఉంది, తంత్రం కూడా ఉంది. మంత్రం పేరులోనే పెట్టేశారు ఆయన. తర్వాత మళ్ళీ కూడా చెప్పారు మంత్రాలు.
యంత్రం దగ్గరకు వచ్చేటప్పటికి యంత్రానికి ఎప్పుడైనా గమనించండి, శివలింగం ఉంది, అది సగుణమా నిర్గుణమా? కాళ్ళు చేతులు ముక్కులు లేని శివుడు కాబట్టి నిర్గుణం, కానీ చూడటానికి ఒక రూపం ఉంది కాబట్టి సగుణం. కనుక సగుణ నిర్గుణాలకి కానటువంటి స్థితి శివలింగం. శ్రీచక్రం కూడా అంతేగా. అదే చెబుతున్నాడు. ఆ శ్రీ యంత్రాన్ని ఎట్లా సాధించాలంటే చతుర్భి శ్రీకంఠై శివయూతిభి పంచభిరపి ఆ శ్లోకం చెప్పారు. సమయానుసారంగా దాని మీద ఎక్కువసేపు చెప్పట్లేదు. తర్వాత ఈవిని ఎవరు స్తోత్రం చేయగలరు అంటే త్వదీయం సౌందర్యం తుహిన కిరికన్యే తులయితుం. సౌందర్యం అంటే సుందరి, సుందరి అంటే అమ్మవారు, అమ్మవారు త్రిపుర సుందరి, త్రిపురం అంటే 3 కూటాలు. ఈ 3 కూటాలు కలిసిపోయినటువంటి శక్తి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలు కానీ, లేకపోతే గనక సత్వరజ స్తమో గుణాలు కానీ, వీటన్నిటికీ అతీతమైన శక్తి కాబట్టి ఆ పై భిన్నమైన శక్తి గురించి చెబుతూ నిన్నెవరు పొగడగలరే అంటూ కవీంద్ర కల్పంతే కథమపి, నానా కష్టాలు పడి నీ గురించి స్తోత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? కవి అంటే అనంతకృష్ణ కూడా 2 పద్యాలు రాశాడు కాబట్టి వాడు కవి కాదు. ఇక్కడ కవి గురించి డెఫినేషన్ ఇచ్చేశారండి. కవీంద్ర కల్పంతే విరించి ప్రభృతయ అంటే బ్రహ్మాదులు అంటే వీళ్ళు ఎవరు వస్తారు అక్కడికి? ఋషితుల్యులు, తపశక్తి సంపన్నులు, పరమాత్మతత్వాన్ని శోధించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ శక్తిమంతులు, వాళ్ళు వచ్చి నిన్ను పొగడలేకపోతారు. ఎందుకు? రూపం ఉంటే పొగడవచ్చు, నామం ఉంటే పొగడవచ్చు. ఆవిడెవరు? సత్ చిత్ ఆనందము. అది అనుభవించదగ్గదే కానీ పొగడదగింది కాదు. కనుక అనుభవంలోకి రావాలే కానీ పొగిడేటటువంటిది కాదు. అయితే నిన్ను నమ్ముకుంటే మోక్షం ఇస్తాను అనే కదా. మోక్షం ఇచ్చే కెపాసిటీ వాళ్ళొక్కళ్ళకే, వీళ్ళెవరికీ లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా లైఫ్ స్పాన్ ఉంది. కనుక ఆ మాట మనకి చెప్పడం కోసమని 22వ శ్లోకంలో చెబుతున్నారు. భవాని త్వం యాచే వితర మయి దృష్టి వితర దృష్టిం సకరుణ ఇది స్తోతుం వాంఛన్. వీడు ఇంకా చెప్పలేదు, స్తోత్రం చేయలేదండి. స్తోతుం వాంఛన్. ఏమని? అమ్మా నిన్ను సేవిస్తాను అని అన్నట్ట. భవాని త్వమితి, భవాని త్వం యాచే మయి వితర దృష్టి. ఇది సెంటెన్సు. ఇందులో వాడు నోట్లోంచి వచ్చింది ఎంతవరకు? భవానిత్వం అని వరకే వచ్చింది, మిగతా చెప్పలే. ఇంకా భవానిత్వం అనగానే భవాని అంటే నేను అవుతాను అనేటటువంటిది, త్వం అంటే నీవు, నీవు నేనవుతాను అంటే నేను మోక్షముని పొందుతాను అని సాధకుడు చెప్పినది. ఆవిడ ఏం చేస్తుందిట? ఆ సంకల్పం చేయంగానే తదైవ వెంటనే త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ. నీలో నిజము అంటే కనుక ట్రూత్ కాదండి, ఏది సాయుజ్యమో ఆ సాయుజ్యాన్నే ప్రసాదిస్తావు తల్లి. ఎవరెవరికి ఇచ్చారు? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం. నీ పాదాల దగ్గర ఉన్న వీడు ఎవరైనా ఈ లిస్టు చెప్తున్నారు. మనం ఎక్కడ ఉండాలో చూసుకోండి ఒకసారి లిస్టులో. కనుక ఇట్లా ఎవరెవరు ఏ విధంగా చేశారు అని చెప్పి ఈవిడ అర్చన చేయడం అంటే ఏమిటయ్యా? త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజ పూజ. ఈ త్రిగుణ జనితులైనటువంటి బ్రహ్మాదులు నిన్ను అర్చన ఎవడు? నేనున్నానండి, మా అబ్బాయికి దండం పెట్టనుగా, మా నాన్నకి పెడతా. కనుక నేను ఇక్కడున్నాను, నా పైవాడికి పెడతా. కనుక అలాంటి స్థితిలో ఉన్నదాన్ని నీకు నమస్కారం చేస్తే వాళ్ళు చేస్తున్నారమ్మా అని ఇట్లా అనేక అంశాలలో మనకి చెబుతూ, బ్రహ్మగారు లైఫ్ స్పాన్ ఉంది, విష్ణువుకి లైఫ్ స్పాన్ ఉంది, రుద్రుడికి లైఫ్ స్పాన్ ఉంది. అది ఎన్నో తర్వాత విషయం. పరమ చైతన్యానికి లైఫ్ స్పాన్ లేదు. ఎప్పుడు అది నిత్యము, అది సత్ అంటే ఉండుట. ఎక్కడుంది? అంతటా. అది ఎలా తెలుస్తుంది? అనుభవంలోకి వస్తే ప్రకాశ రూపంలో తెలుస్తుంది. దానిని చిత్ అన్నారు. అప్పుడు కలిగేదేమిటి? ఆనందము. కనుక పరమాత్మ చైతన్య లక్షణం ఏమిటి? సత్ చిత్ ఆనందము.
తర్వాత ఏమిటి? నామము రూపము. ఆ నామ రూపాత్మకంగా త్రిపుర సుందరిని కొలుస్తున్నట్లుగా సచ్చిదానంద స్వరూపాన్ని చెబుతూ మొదటి 49 శ్లోకాల్లో స్వామి చెప్పారు. 50 నుంచి 100 వరకు సగుణ సాకార రూపాన్ని చెప్పారు. అందుకే విరించ పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. ఇక్కడ ధనదో యాతి నిధనం అంటే ఆ శబ్ద సౌందర్యానికి మనం వాడుకోవచ్చు. ఇట్లా చెప్పిన తర్వాత ఇంకో శ్లోకంలో చెబుతారండి. 84కి వెళ్ళిపోదాం, కాసేపు టైం అయిపోయింది, ఇంకో 5 నిమిషాలు ఉంది నాకు. శృతి నా మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా. శృతీనా మూర్ధాన అంటే ఏమిటండి? శృతుల యొక్క మూర్ధస్థానములో ఉన్నవి. ఏమిటవి? ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు ఏమి దదతి, మనకి ఏమిస్తాయి? అమ్మవారి తత్వాన్ని చెబుతాయి. ఉపనిషత్తులు చెప్పేది పరమ చైతన్యం గురించా, అనంతకృష్ణ గురించా? కదండి, అందరి గురించి చెబుతారు. కనుక అలా నీకు ఏదైతే ఉన్నదో ఆ తత్వానికి ఆ చరణముల యొక్క సంస్పర్శ చేత మేము ధన్యులం అవుతాము అని ఆ భావనతో మొత్తం చెప్పుకుంటూ వస్తారు. ఇక ఈవిని ఎవరు? ఇప్పుడు మనం ఏం చెప్పామండి? గిరామ ఆహుర్దేవి ద్రుహిణ గృహిణీ ఆగమ విదో. బ్రహ్మగారి పత్ని వాగ్దేవి నిన్ను అర్చిస్తుంది ఆగమ విధులతో. హరేహ పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం. వీళ్ళు ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారి రెస్పెక్టు కన్సర్ట్స్, వాళ్ళందరూ కూడా నిన్ను చేస్తున్నారు. ఎవరిట? మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ శబ్దం వచ్చేసిందిగా ఇక్కడ. ఆయన దాచిపెట్టలేక ఏమీను, అయితే పట్టుకోమని చెప్పాడు, అది పట్టుకోవడం దగ్గరే మన దగ్గర ఉంది అని చెబుతూ శంకర భగవత్పాదుల వారు ఎంత తనని తాను మన కోసం రాసినవిగా ఇవి కిందకి దిగి వచ్చి ఏం చెబుతున్నారంటే, ప్రదీపజ్వాలాభిర్దివసకర నిరాజన విధి. సూర్యుని చూపించి దివిటీతో ఆరతిచ్చినట్టుగా సుధాసూతేశ్చంద్రోపలజల లవైరర్ఘ్యరచన. చంద్రుడు చల్లదనంతో చంద్రకాంత శిలలు ద్రవిస్తాయండి. అంటే ఇప్పుడు ఈ ద్రవించడానికి హేతు ఎవరు? చంద్రుడు. మనం ఏం చేస్తున్నట్ట? ఆ నీళ్లు తీసి చంద్రుడికి అర్ఘ్యం ఇస్తున్నట్ట. అంటే వాడికే ఇస్తున్నాం, మనమే మన దగ్గరే స్పెషల్గా ఏం లేవు. ఇది అయిన తర్వాత స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం. సముద్రంలోకి వెళ్ళి నుంచుని అలా చూస్తూ సూర్యుని ఆ సముద్రంలో నీళ్ళు తీసి మళ్ళీ పారబోస్తే మనం అర్ఘ్యం ఇచ్చామంటాం. వాడి నీళ్ళు వాళ్ళకే ఇచ్చి అర్ఘ్యం మనం ఇచ్చాం. ఇది అలా అమ్మ నాకు వచ్చిన నీవిచ్చిన ఈ శబ్దాలతో ఈ స్తోత్రం చేశా నిన్ను. జనని వాచాం స్తుతిరియం, ఈ స్తుతిని చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. అలాంటి సౌందర్యలహరి స్తోత్రాన్ని ఇంత తక్కువ సమయంలో చెప్పుకోవటం అనేది అసంభవం. కానీ ప్రయత్నం చేసాం. అంటే ఏంటంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంకా 2 నిమిషాలు ఉంది కాబట్టి. మనం రైల్లో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు రైళ్లలో లేవు, ఒకప్పుడు ఏదో స్టేషన్లో ఎక్కుతాడు బుట్టతోటి, ఏది వేరుశెనగ పప్పులు తీసుకుని. వాడు కొనమని ఎవ్వడిని అడగడండి ఆ రైల్లో. వాడు ఇలా గుప్పెడు తీసుకుని 2 కన్నా ఎక్కువ వాడు వేసే టెక్నిక్లో ప్రతి వాడి చేతిలో 2 గింజలు వేసుకుంటూ వెళ్ళి ఆ మూలకు పోయి నుంచుని వాడు ఏదో చేయాల్సిన పని చేసుకుని మళ్ళీ వస్తుంటే ప్రతివాడు 10 రూపాయలు తీసేసి నాకు ఇయ్యి అంటాడు. ఎందుకంటే నోటికి రుచి తగిలిందిగా, ఇంకొంచెం తినాలి. ఆ ప్రయత్నం మాత్రమే నేను చేశా, అంతేగాని ఇంకేం చెప్పలే. ఇక శంకరుడి గొప్పతనం గురించి ఒక్క 2 నిమిషాలు అవకాశం ఇప్పించండి. 2 నిమిషాలు. శంకరుడు ఎంత గొప్ప. నేను అడ్వకేట్నండి, అందుకని మా అడ్వకేట్ ప్రొఫెషన్కి లీడర్ ఎవరంటే శంకరుడు. ఎందుకంటే మేము కావాల్సిందేమో అడగం, కానీ మాకు వచ్చేలా చేసుకుంటాం. అది ఎట్లా అంటే, ఆయన దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం రాశారు. ఆ స్తోత్రంలో ఒక శ్లోకంలో ఏమంటారంటే, మత్సమఃపాతకీ నాస్తి. నన్ను మించిన పాపాత్ముడు లేడు. పాపం అనగా పుణ్యం కూడా చెప్పాలని ముందే చెప్పా. మత్సమఃపాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి. ఈ పాపంలో తొలగించడంలో నిన్ను మించిన వాడు లేడు.
ఆవిడ చేయాల్సిన పని ఏమిటంటే ఏవం జ్ఞాత్వా ఇదొక్కటి గుర్తుపెట్టుకుని మహాదేవి యథా యోగ్యం తథా కురు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలట? ఒక్క క్షణం ఆలోచిద్దాం. జాత ఆయుర్భోగములు అంటారు, అంటే పుట్టుక, ఉండుట, భోగించుట. ఏది? ప్రారబ్ధమును, అంటే గత జన్మలలో చేసిన పుణ్యపాప విశేషాలని అనుభవించడానికి జన్మలు వస్తున్నాయి. మత్సమపాతకి నాస్తి, కనుక నా దగ్గర టన్నులు టన్నులుగా సంచితం ఉంది. ఏమిటి? పుణ్యము పాపము, ధర్మమో అధర్మమో చేశా, దానికి పుణ్యమో పాపమో వచ్చింది, అది అనుభవించడానికి నేనేం చేయాలి? జన్మలు ఎత్తాలి. అది ఎవరు జన్మ ఎత్తాలి కదా. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? పాపఘ్ని త్వత్సమానహి. ఇప్పుడు నాకు పాపం పుణ్యం నా వెనకాల ఉన్నాయా లేదా చెప్పండి? పాపఘ్ని ఆవిడ మొత్తం దగ్ధం చేసేసింది. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఎంత ఉంది? పుణ్యము లేదు, పాపము లేదు. పుణ్యము పాపము నిశ్శేషమైన వాడికి ఏమి ఇవ్వాలి అమ్మవారు? మోక్షం ఇవ్వాలి. కనుక జన్మల చక్రం నుంచి తప్పించవే తల్లి అని అడగలేదు, మోక్షం ఇవ్వమని అంతకన్నా చెప్పలేదు. ఇగో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలన్నాడు. ఇది శంకరుడి యొక్క సాహిత్య విశేషం. కనుక అలాంటి అదే నా మోక్షస్యాకాంక్ష అదొకటి ఉంది మళ్ళీ. ఇట్లా ఆయన సాహిత్యాన్ని మనం జాగ్రత్తగా దర్శించుకుంటూ పోతే నమిలిన కొద్దీ కొత్త రుచులు తెలుస్తూనే ఉంటాయి. అలాంటి శంకరుల వారు వారి సాహిత్యంలో ఉన్న లోతైన అంశాలు ప్రతి వారికి మనస్ఫలకంలో స్ఫురణ కలిగేలాగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వస్తి. శంకరం లోకవశంకరం, అంత గొప్ప స్థితి. అందువల్ల ఆదిశంకరులను స్పృశిస్తే అద్వైతంలోకి వెళ్ళిపోతాం. అద్వైతంలోకి పోతాం అంటే జీవుడు దేవుడు అయిపోతాడు ఇంకే. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా కొంత టర్మినాలజీ మనలో ఉంటే ఈ వీరు చెప్పిన విషయాలు మన పారిభాషిక ఆధ్యాత్మిక పదాల మీద అద్వైత సౌధంగా నిలిచేటివి. అద్భుతం అండి. అయితే పూర్తి తత్వపరమైంది. అది ఏం తెలిసింది? అంతా తెలిసింది. చెప్పండి, అంతా తెలిసిపోయింది. మాయా అంతే, తెలిసిపోయింది. కాబట్టి మనసు పెట్టాల్సిందే, అవి వినాల్సిందే, లోనికి తీసుకోవాల్సిందే, తప్పదు. దర్శనం